హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి అతడు మూవీ రిలీజ్ అయితే ఉండే కదా. ఇక మూవీ చూడడానికి మన సంధ్య 70mm అయితే వచ్చేసిన. మన షో వచ్చేసి 7:45కి. ఇప్పుడు టైం వచ్చేసి 7:28 అవుతుంది. ఇంకా లోపలికైతే వెళ్ళిపోయినారు అందరూ. నేను వెళ్ళిపోలేదు, ఎందుకంటే ఇట్లకెళ్ళి గేట్ ఓపెన్ చేయలేదు. 70mm 35mm అయితే ఓపెన్ చేశారు. ఇక కొద్దిసేపు వెయిట్ చేసి లోపలికైతే వెళ్ళిపోతా. ఇప్పుడే అందరినీ లోపలికైతే పంపిస్తున్నారు. ఇక మనం కూడా వెళ్ళిపోదాం. మన సీట్ వచ్చేసి అప్పర్ బాల్కనీలో F39. మూవీ అయితే అయిపోయింది, ఇంటికి వచ్చేసిన. ఇక చూసిన కాడికైతే మంచిగా ఎంజాయ్ చేసిన. కాకపోతే కొంచెం డిసప్పాయింట్ అయినా. ఏంటంటే పేపర్స్ తీసుకురాలే ఎవరు, అదొకటి. ఇంకోటి వచ్చేసి సౌండ్ తక్కువ పెట్టిరు, కొంచెం ఎక్కువ పెట్టుంటే బాగుండేది. మూవీ అయితే మస్తు ఉంటుంది, తెలిసిందే. అందులో మణిశర్మ గారు ఆ సాంగ్స్, ఆ బీజిఎం వేరే లెవెల్ ఇచ్చినారు. ఈ మూవీ నేను అప్పట్లో టీవీలో చూసిన. నేను స్కూల్కి పోయి ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ అంతా చేసుకొని, అప్పట్లో లోకల్ ఛానల్ ఉండేవి ఇట్లా మాకు, దిల్ టీవీ, 3 TV అని ఉండేవి. అలా నైట్ 8 అట్లా ఈ అతడు మూవీ వేసేది. నేను అది చూసుకుంటూనే ఉండేది. నాకు మస్తు అనిపించేది. ఇట్లాంటి కొన్ని సినిమాలు ఉంటాయి కదా, చాలా మూవీస్, ఇంకా వేరే వేరే మస్తు మూవీస్ ఉన్నాయి, అవన్నీ మంచిగా అనిపించేది. ఇక అప్పటి నుంచి మనకు మూవీ పిచ్చి ఎక్కువ ఉండేది. నేను ఫస్ట్ మహేష్ అన్న మూవీ థియేటర్లో చూసింది ఏదంటే 1 నేను ఒక్కడినే. నాకు ఆ మూవీ నచ్చింది. నేను మార్నింగ్ బెనిఫిట్ షో అంటారు అప్పట్లో, ఏది నేను 7th క్లాస్ ఏమో ఉన్నా అనుకుంటా. అప్పుడు మార్నింగ్ 7 AM షో వేసినారు. నేను 40 రూపీస్ పెట్టి టికెట్ కొనుక్కొని పోయినా. నాకైతే మూవీ నచ్చింది. ఇక బయటకు వచ్చి అది అప్పట్లో రివ్యూ ఇట్లా మైక్ పెట్టి వీడియో కెమెరా పెట్టి అడిగిర్రు. అది ఏదో నాకు అంత గుర్తులేదు, అప్పట్లో నిబ్బగాని కదా. ఇక నేను మూవీ బాగుందని చెప్పిన. ఎవరు అడిగినా నాకు నచ్చింది, బాగుంది, మంచిగా తీసిరని చెప్పిన. కాకపోతే కొంతమంది ఏమన్నారంటే, మూవీ ఏం నచ్చిందిరా నీకు, మూవీ అసలు బాగాలేదు అది ఇదని చాలామంది నాతో అన్నారు. మా ఫ్రెండ్స్ కూడా అన్నారు, అసలు ఏం చూసినవరా, నీకు ఏం నచ్చిందిరా, అది ఎట్లుందిరా అట్లుందిరా అన్న. కాకపోతే ఆ హార్డ్ వర్క్ ఇట్లా అంతా బాగా చేసినారంట. నేను అప్పట్లో టీవీలో ఇంటర్వ్యూలు చూసేది. సుకుమార్ గారు చెప్పినారు కదా, మహేష్ గారు బాగా కష్టపడ్డారు ఈ మూవీకి అని, అది ఇదే చెప్పేది. దాంతోనే నేను మూవీకి పోయినా. నాకు సాంగ్స్ కూడా మస్తు నచ్చినాయి. ఆ హూ ఆర్ యూ సాంగ్స్ వింటే ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి ఇట్లా. అది నాకు వేరే అంటే వేరే అనిపించింది. ఇక కొంతమంది అట్లా అన్నారు. ఇప్పుడు వచ్చేసి అందరు ఏమంటారు అంటే, మస్తు ఉంటుంది మూవీ అది ఇదని ఇప్పుడు అంటారు. అట్లా ఇక కరెక్టే కదా, అందరికి నచ్చాలని ఏం లేదు మూవీ. నాకైతే నచ్చింది, అది ముచ్చట. ఇంకా అంతే. మీరు కూడా మూవీ చూసిరా సంధ్యలా? నేను 7:45 AM షో అయినా కదా, అందులో మీరు కూడా ఈ వీడియో చూసే వాళ్ళు ఇట్లా ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.